హలో. ఆ, ఏంటి కావ్య ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైం తీసుకున్నావు? ఓ మర్చిపోయాను, ఈరోజు బోర్డు మీటింగ్ ఉంది కదా. పాపం బిజీగా ఉంటావులే. అయినా ఇదే కదా నీ లాస్ట్ మీటింగ్. ఆఖరి మీటింగే, కానీ అది నాకు కాదు, సిద్ధార్థ్కి. ఓహో, కాన్ఫిడెన్స్. నా పెళ్లి ఆపేశానన్న కాన్ఫిడెన్స్ తోనే కదా ఇలా మాట్లాడుతున్నావు? కాదు, తప్పు చేసేవాళ్ళు ఎవరైనా ఓడిపోతారు అన్న నమ్మకంతో మాట్లాడుతున్నా. కానీ ఈ రోజు గెలిచేది నేనే కదా. ఎందుకంటే సిద్ధార్థ్కి రాజ్కి గతం గుర్తులేదు అన్న విషయం చెప్పేశాను. ఏంటి, రాజ్కి నువ్వు ట్రైనింగ్ ఇచ్చి ఆఫీస్కి తీసుకెళ్తున్న విషయం నాకెలా తెలిసిపోయిందా అని ఆశ్చర్యపోతున్నావా? ఎదుటి వాళ్ల జీవితాల్ని లాక్కోవాలని చూసే నీకు ఇలాంటివి తప్ప ఇంకేం తెలుస్తుంది? ఏం చేద్దాం చెప్పు, నీ మొగుణ్ణి నా సొంతం చేసుకోవటానికి ఈ కష్టాలన్నీ పడక తప్పడలేదు కావ్యా. అయినా ఇంకెన్ని రోజులే, ఈ రోజు నీకు కంపెనీ దూరమవుతుంది, రేపు ఫ్యామిలీ దూరమవుతుంది, చివరిగా నీ మొగుడు కూడా దూరమైపోతాడు. నువ్వనుకున్న దాంట్లో ఒక్కటి కూడా జరగదని ఈరోజు నిరూపిస్తా. అవునా, నిజమా? అదే చూద్దాంలే. అన్నట్టు నీకొక విషయం చెప్పడం మర్చిపోయా. ఈ రోజు ఆఫీస్లో జరిగేది మీటింగ్ మాత్రమే కాదు, నీకు ఇంకొక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా రెడీ చేసి పెట్టాను. అది ఏంటో, ఎక్కడ ప్లాన్ చేశానో, నీ మీదకది ఎలా రాబోతుందో నువ్వే కనుకో. చేతనైతే దాన్ని కూడా ఆపడానికి ట్రై చెయ్. చేత కాకపోతే చెప్పు, బోర్డు మీటింగ్లో నువ్వు బోడిపోగానే అదేంటో నేను చెప్తాను. ఆల్ ది బెస్ట్ కావ్య.